నరేంద్ర మోదీ ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టే రెండో బడ్జెట్తో ఇల్లు కావాలని కలలు కనే ప్రజల ఆశలు చాలా పెరిగాయి. మధ్యతరగతి వర్గాల సొంతింటి కలను నెరవేర్చుకోవటం ఇప్పుడు అసాధ్యంగా మారింది. సరసమైన ధరల్లో గృహాల్ని కొనుగోలు చేయడానికి వినియోగదారులు చూస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం బడ్జెట్లో దీనికోసం ఏదైనా కేటాయింపులు చేయబోతోందా? ప్రభుత్వం నుండి రియల్ ఎస్టేట్ రంగం ఎలాంటివి ఆశిస్తోంది? ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న దేశ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. గత ఏడాది జూలైలో ప్రభుత్వం పూర్తి బడ్జెట్ను సమర్పించినప్పుడు మధ్యతరగతి వారికి ఇళ్లు కొనుగోలు చేయటం సులభతరం చేయటం గురించి మాట్లాడారు. ఈసారి బడ్జెట్లో ప్రభుత్వం దీనిపై ప్రకటన చేసే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగానికి పరిశ్రమ హోదా ఇవ్వాలని అతిపెద్ద డిమాండ్పై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టవచ్చు. దేశంలో గత కొన్ని సంవత్సరాలుగా భూమి, నిర్మాణ సామగ్రి ధర వేగంగా పెరిగింది. దీని ప్రభావంతో ఇళ్ల ధరలు పెరగడంతో పాటు కొనుగోలుదారులు తగ్గుముఖం పట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఇంటి ధరల్ని అందుబాటులోకి తీసుకురావడంపై దృష్టి సారించాలని రియల్ ఎస్టేట్ రంగం కోరుతోంది. ఈ రంగం వృద్ధికి వీలుగా ప్రభుత్వం ఆదాయ పన్ను చట్టంలో కూడా సడలింపు ఇవ్వాలని మధ్యతరగతి వారు కోరుతున్నారు. గృహ రుణ వడ్డీపై 2 లక్షల రూపాయల పన్ను మినహాయింపు పరిమితి ఏళ్ల తరబడి మారలేదు. అయితే మార్కెట్లో వడ్డీ రేట్లు, ఇళ్ల ధరలు రెండూ పెరిగాయి. దీంతో దేశంలో డిమాండ్ తగ్గుతోంది. ప్రభుత్వం ఈ పరిమితిని 5 లక్షల రూపాయలకు పెంచవచ్చనే అంచనా ఉంది.